వాడు స్తుతించుకోవడం పెట్టుకోకపోయి నేను పెట్టేస్తాను. ఎందుకంటే ఆయన స్తుతించాలి. ఆయన చేసిన మేలు గొప్పవి. నువ్వు ఎప్పుడైతే స్తుతించడం మానేసావో ఆశీర్వాదాలు ఆగిపోతాయి. మళ్ళీ చెప్తున్నాను, నీ స్తుతులు పైకి వెళ్ళినప్పుడు ఒక మాట ఉంది ఏంటంటే, ఆయన మన స్తుతులు పైకి వెళ్తే స్తుతుల మీద ఆయన ఆశీనుడు అవుతాడు, వచ్చేస్తాడు. కనుక స్తుతించడం చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థన కాదు, ప్రార్థన కన్నా శక్తివంతమైన స్తుతి. ప్రార్థన కన్నా మళ్ళీ చెప్తున్నాను, శక్తివంతమైనది. అందుకే నువ్వు మొత్తం ఏమైనా ప్రార్థన చేయాలి, తెల్లవారు లెక్కనే ప్రభుని స్తుతించాలి. దావీదు అంటాడు, నా పూర్ణ హృదయంతో నేను స్తుతిస్తాను, వేకు జాము నేను స్తుతిస్తాను, నీ బయటికి వెళ్ళినప్పుడు స్తుతిస్తాను, లోనికి వచ్చినప్పుడు స్తుతిస్తాను, ప్రతి నిమిషం ప్రతి క్షణం కూడా నువ్వు స్తుతిస్తే దేవుడు ఇంకా అద్భుతాలు చేస్తాడు. మర్చిపోతారు చాలామంది అండి, ఆయన చేసిన మేలు మర్చిపోతారు. ఆయన ఎలా నిన్ను బాగు చేశాడు, ఎలా నిన్ను స్వస్థపరిచాడు, ఏ రకంగా నువ్వు బాగుపడ్డావు, ఏ రకంగా నీకు ఆరోగ్యం వచ్చింది. కొంతమంది పక్కకి వెళ్ళేస్తారు, మర్చిపోతారు. మనం అనుకుంటాం ఏంటంటే దేవుడే పట్టించుకుంటే అక్కే గుర్తుంటుందని. కాదు, ప్రతిదీ కూడా దేవుడి జ్ఞాపకం ఉంటుంది. ఎప్పుడు నీకు ఏం జరిగిందో, నేను ఎలా బాగు చేశాడో, ఎలా స్వస్థపరిచాడో మనం అయితే మర్చిపోతాం, కానీ దేవుడికి అన్ని దృష్టిలో ఉంటాయి. మన స్థితి ఏంటి, మన బ్రతికి ఏంటి, మనం ఎలా ఉన్నాం. నేను 1000 మందిలో ప్రసంగం చేసినా, 2000 మందిలో ప్రసంగం చేసినా నా స్థితి ఎప్పుడు చెప్పేస్తాను. ఒకప్పుడు నేను ఇలా ఉండేవాడిని, యేసయ్య ఈ రోజు నన్ను ఇలా ఉంచాడు. ఒకప్పుడు ఇల్లు లేదు, దేవుడు నాకు ఇల్లు ఇచ్చాడు. ఒకప్పుడు మా పరిస్థితి బాగోలేదు, ఇప్పుడు దేవుడు దీవించాడు. చెప్పండి, స్తుతించి గణపరచాలి, చాలా ప్రాముఖ్యమైనది. ప్రతి దాని గురించి స్తుతించడం నువ్వు ఎప్పుడైతే ప్రారంభించావో దేవుడు ఇంకో కార్యం చేయడం మొదలు పెడతాడు. కాబట్టి దేవుడు ఒకవేళ నీకు మేలు జరిగిన తర్వాత నువ్వు స్తుతించవు, లేదా మర్చిపోతావు, ఎప్పుడో బాగు చేసేళ్ళే దేవుడు, ఇప్పుడు మళ్ళీ ఆయన ప్రత్యేకంగా కూట పెట్టుకోవాలా, స్తుతించాలా, సాక్ష్యం చెప్పాలనుకుంటారు. ఆయన కుటుంబం కాదు, కొన్ని కుటుంబాలు ఉన్నాయి, ఖచ్చితంగా వారు సాక్ష్యం చెప్తారు. ఒకప్పుడు నాకు ఇలా ఉండేది, ఇప్పుడు నా పరిస్థితి ఇలా ఉంది. ఒకప్పుడు ఇలా ఉండేదాన్ని, ఇప్పుడు నా పరిస్థితి ఇలా ఉంది. మళ్ళీ చెప్తాను, ప్రార్థన కన్నా స్తుతి గొప్పది. ప్రైజ్ ఈజ్ వెరీ పవర్ఫుల్ దెన్ ప్రేయర్. స్తుతించుట. ఒకసారి 10 మంది కుష్టి జబ్బులు వెళ్ళిపోతున్నారు రోడ్డు మీద. యేసుప్రభు కనపడగా వాళ్ళు ఏమన్నారు, దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించు. అప్పుడు ప్రభు ఏమన్నాడు, మీరు వెళ్ళిపోండి, దారిలోనే బాగైపోతారు అన్నాడు. ఆయన వెళ్ళండి, చూపించండి, బాగైపోతారన్నాడు. వీళ్ళు వెళ్ళిపోయారు. దారిలో 10 మందికి ఏమొచ్చింది, రోగం తగ్గిపోయింది, తగ్గిపోయింది, కుష్టి వ్యాధి తగ్గిపోయింది. ఇక వాడు ఆనందపడిపోయారు. ఎంతమంది వచ్చారు మనకి? ఒకడే వచ్చాడు. మరి 9 మంది ఏమయ్యారు? ఏమైపోయారు 9 మంది? ఆయన 10 మందిని బాగు చేశాడు కదా. ఒక్కడు వచ్చినప్పుడు ప్రభు అన్నాడు, నేను 10 మందిని బాగు చేసి తిని కదా, మిగతా 90 ఎక్కడ అడిగాడైనా? నువ్వు అనుకుంటావు అడగడని. నువ్వేమనుకుంటావంటే ఎప్పుడో మేలు జరిగింది, ఎప్పుడో రోగం తగ్గింది, ఎప్పుడో తెగిపోయింది, ఎప్పుడో పక్షవాతం తగ్గింది, ఎప్పుడోలే అనుకోద్దు. దానికి లెక్క ఉంది. ఒకరోజు దేవుడు అడుగుతాడు, నేను స్తుతిస్తున్నావా, కనపరుస్తున్నావా? వేరే ప్రభు అడుగుతున్నాడు, నేను 10 మందిని బాగు చేస్తే ఒక్కడు వచ్చి పెట్టా నువ్వు అంటే నాకు అర్థం ఏంటంటే ప్రభు దృష్టి ఉందన్నమాట. నిన్ను అడుగుతాడు, నీకు ఇన్ని మేలు చేశాను కదా, నువ్వు స్థితి కూడా పెట్టవే, ఇన్ని మేలు చెప్పాను కదా, సాక్ష్యం చెప్పవే, అన్ని అద్భుతాలు చేశాను కదా నీకు, నువ్వెందుకు సాక్ష్యం చెప్పట్లా? ప్రభు అడుగుతాడు. అడగదు అనుకోకండి. అక్కడ వచ్చిన చూస్తే ప్రభు అడిగాడు, నేను 10 మందిని బాగు చేసింది కదా. పిల్లరా, ఈ రాత్రి వాక్యం ఏంటో మీరు గమనించాలి. మీ జీవితంలో ఏమేం చేశారో ఒకసారి జ్ఞాపకం చేసుకో. మోకరించి ప్రార్థన చేసినప్పుడు, అయ్యా నా జీవితంలో ఎన్ని మేలు చేశాను, నా పరిస్థితిని ఎలా మార్చాడు, నేను ఎలా ఉండేవాడిని, ఎలా ఉండేదాన్ని, ఈరోజు నన్ను ఎందుకు అంగీకరించాను, నా పరిస్థితి ఎందుకే ఎంత బాగా చేశాడు. దావీదు అంటాడు, అయ్యా నా కుటుంబాన్ని ఇంతగా దీవించడానికి నేను ఏ పాటి వాడిని, నేను ఏ పాటి వాడినయ్యా. ప్రభు దగ్గర ఏడ్చాడు దావీదు చాలాసార్లు.
ఇంతగా నువ్వు చేసిన కార్యం నేను ఏ పాటి వాడిని. ఏడ్చాడు ప్రభు దగ్గర దావీదు. ఎప్పుడు ఏడ్చావా? దేవుడు నేను బాగు చేశాడు, దేవుడు నేను స్వస్థపరిచాడు, దేవుడు నిలబడి ఎప్పుడైనా మోకరించి ప్రభా నిజమే నా పరిస్థితి ఇలా ఉండేది, ఈరోజు నేను బాగున్నాను, ఎప్పుడైనా మోకరించి ఏడ్చావు? గమనించాను. మనకు అది లేదండి. మనం అనుకుంటాం వదిలేశాడుగా దేవుడు, వదలలేదు. ఇక్కడ వదలలేదు, అడిగాడు. అందుకే ప్రభు దగ్గర ఎప్పుడు ఒకటి అనుకోవాలి, ప్రభా నన్ను క్షమించిన ఆయన చేసిన మేలు మర్చిపోదు. కన్నీటితో ఆరాధన చేయాలి. ఎంత గొప్ప మేలు చేసేవయ్యా. ఏ పాటి వాడను, పురుగు వంటి నరుడను, నా మీద ఎందుకింత ప్రేమ, యేసు నా మీద ఎందుకింత జాలి, నా మీద ఎందుకింత ప్రేమ, యేసు నా మీద ఎందుకింత జాలి. నీ ప్రేమకై విలువ చెల్లించలేక కన్నీటి బాష్పబిందువులే మిగిలాయి, కన్నీటి బాష్పబిందువులే మిగిలాయి. ఏ పాటి పురుగు వంటి నరుడను, నా మీద ఎందుకింత ప్రేమ, యేసు నా మీద ఎందుకింత జాలి. ప్రేమతో కన్నావు, విలువ పెట్టి కొన్నావు. సిలువ ప్రేమతో కన్నావు, విలువ పెట్టి కొన్నావు. అందుకే వందనం అందుకో, అందుకే వందనం అందుకో. నాపై చూపినావు స్తుతికి పాత్రుడయే సయ్య, అందుకే వందనం అందుకో. ఏ పాటి వాడను, పురుగు వంటి నరుడను, నా మీద ఎందుకింత ప్రేమ, యేసు నా మీద, నా మీద ఎందుకింత ప్రేమ, యేసు నా మీద. దేవుని స్తోత్రం. గమనించాలి. ఎప్పుడైనా మోకరించి కన్నీటితో లేచి ప్రభా నేను ఒకప్పుడు ఇలా ఉండేదాన్ని, నన్ను బాగు చేశాను. ఒకప్పుడు నా పరిస్థితి బాగోలేదా, ఈరోజు నా పరిస్థితి బాగుంది. ఒకప్పుడు అనారోగ్యంతో ఉండేదాన్నయ్యా, ఈరోజు ఆరోగ్యించావు. ఒకప్పుడు బలహీనంగా ఉండేదాన్ని, ఇప్పుడు బలం ఇచ్చావు. ఒకప్పుడు ఇల్లు లేని దాన్నయ్యా, అద్దెలలో నలిగిపోయిన బిల్లు ఇచ్చావు. ఎప్పుడైనా మోకరించి కన్నీటితో ప్రభు దగ్గర ప్రార్థన చేశారు, స్తుతించాలి. చాలామంది చేసే పొరపాటు అదేనండి, మర్చిపోతారు. మర్చిపోయాడు కదా దేవుడు ఊరుకుంటా అనుకున్నాను. ఎవరిని విడిచిపెట్టాల బైబిల్లో మర్చిపోయిన వాళ్ళని, మర్చిపోయిన వాళ్ళని దేవుడు బైబిల్లో ఎవరిని విడిచిపెట్టాల. దేవుని మరచుకోవాలా. 50:22 ఉంది, దేవుడిని మర్చిపోతే నేను మిమ్మల్ని ఊరుకోను, చేస్తానని దేవుడు. నేను ఊరుకోనన్నా దేవుడు. మర్చిపోకూడదు ప్రతి నిమిషం, ప్రతి క్షణం. കാരണം చేత బట్టలు పెడితే నేను నమ్మండి, నమ్ముకోండి. ఆ బట్టలు తీసుకెళ్ళి మోకరించి ఏడుస్తా ప్రభు దగ్గర. ఇదేంటి బట్టలు పెడితే సంతోషం కదా, ఏడిపోయింది, ఎందుకు ఏడవడం, గెంతులేయాలి కదా. మా పిల్లలు అంటారు, ఇప్పుడు కదండి పెద్దోడు అయిపోయారు, నా పక్కన ఉంది అనేవారు, డాడీ ఎవరో బట్టలు పెడితే మోకరించి ఏడుతున్నారు ఏంటి మీరు. మా పిల్లలు అడిగేవారు, నా కొడుకులు ఏడుస్తున్నారు ఏంటండి, బట్టలు పెడితే సంతోషించాలి కదా. అప్పుడు నేను అనేవాడిని, మన స్థితిని బట్టి యేసయ్య కనికరించి వాళ్ళని ప్రేరేపించి బట్టలు పెట్టారు.
అందుకు దేవుడి దగ్గర కృతజ్ఞతతో చెల్లిస్తున్నారా కన్నీటితో. అలాగా డాడీ, ఎప్పటికీ అదే పద్ధతి. ఎవరైనా కానుకిచ్చినా, ఎవరైనా వస్త్రాలు పెట్టినా కన్నీటితో వాడి పేరు మీద ప్రభువుని స్తుతిస్తా, ఆరాధిస్తా. ఇలా పని చేస్తున్నారు. ఒకప్పుడు ఇల్లు లేదు, దేవుడు ఇల్లు ఇచ్చాడు, సాక్ష్యం చెప్తున్నా. ఒకప్పుడు ఆరోగ్యం లేదు, ఆరోగ్యం ఇచ్చాడు, సాక్ష్యం చెప్తున్నా. దెయ్యాలతో బాధపడే కానీ బాధపడేది, సాక్ష్యం చెప్తున్నావా? అనారోగ్యం బీపీ షుగర్తో నలిగిపోయేదానికి సాక్ష్యం చెప్తున్నావా? ఏదండి మర్చిపోతున్నాను. ఇంకో విషయం చెప్తా, మర్చిపోతే దేవుడు ఇంకోటి నీకు చేయడు. మరి చెప్తున్నాను, ఒకవేళ స్తుతి చెల్లించకపోతే రెండో కార్యం కోసం నువ్వు కనిపెట్టడం అనవసరం, నీకు చేయడు.